అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం ఈ మాట వింటే చాలు మనలో చాలామందికి పెద్ద పెద్ద పుస్తకాలు, కోచింగ్ సెంటర్లు, లక్షల మందితో పోటీ ఇవన్నీ గుర్తొస్తాయి కదూ. కాని వీటన్నింటితో సంబంధం లేకుండా, అసలు పరీక్షే రాయకుండా ప్రభుత్వ కొలువు సంపాదించే అవకాశం ఉందంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన అవకాశం గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు అందరి మదిలో మిదిలే ప్రశ్న ఇదే. ఇంత కాంపిటీషనున్న రోజుల్లో పరీక్ష అనే పెద్ద గండం లేకుండా ప్రభుత్వ ఉద్యోగం రావడం అసలు సాధ్యమయ్యే పనేనా? ఇది నిజమేనా, లేక ఏదైనా కలా? అవును, ఇది 100% సాధ్యమే. ఈ అవకాశం మన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ వాళ్లు అందిస్తున్నారు. అదే గ్రామీణ డాక్ సేవక్ లేదా జీడీఎస్ నోటిఫికేషన్. పదండి, ఈ నోటిఫికేషన్లో లోతుల్లోకి వెళ్ళి ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూద్దాం. సరే, ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఉద్యోగం స్పెషాలిటీ ఏంటి, దీనికి కావాల్సిన కనీస అర్హతలేంటి, వయసు ఎంతుండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలు ఏవి? పదండి ఒక్కొక్కటిగా చూసేద్దాం. ముందుగా మొదటి సెక్షన్, పరీక్షలు లేని ఉద్యోగం. మనం మాట్లాడుకుంటున్న ఈ అవకాశం జనవరి 2026కి రాబోయే గ్రామీణ డాక్ సేవక్ అంటే జీడీఎస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అసలు పరీక్షే లేకుండా ఎలా సెలెక్ట్ చేస్తారనేదే గదా ఇక్కడ పాయింట్. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ నోటిఫికేషన్లోని వాక్యం. సింపుల్గా చెప్పాలంటే, ఎంపిక అనేది పూర్తిగా కంప్యూటర్ ఆధారితం. ఒక సిస్టమ్ మీ మార్కుల ఆధారంగా ఒక లిస్టు తయారు చేస్తుంది. ఇక్కడ ఏ వ్యక్తి ప్రమేయం ఉండదు, అంతా పారదర్శకంగా ఉంటుందన్నమాట. మీ పాత మార్కులే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి, కొత్త పరీక్షలు కాదు. ఇక రెండవ సెక్షన్, ప్రాథమిక అర్హతలు. ఇంత మంచి అవకాశం కదా అని అందరూ అప్లై చేయొచ్చా? లేదు, దానికి కొన్ని బేసిక్ రూల్సున్నాయి. అవి కూడా కేవలం రెండు. చాలా సింపుల్, కాని చాలా ముఖ్యమైనవి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయో? మొదటిది, 10వ తరగతి పాసై ఉండాలి. రెండవది, ఆంధ్రప్రదేశ్లో జాబ్ కాబట్టి లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అందుకే 10వ తరగతిలో తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మన రాష్ట్రంలో చదివిన దాదాపు అందరికీ ఈ అర్హత ఉంటుంది. సో ఇది పెద్ద విషయమే కాదు. సరే, అర్హతలున్నాయి. మరి వయసు సంగతేంటి? ఇది కూడా చాలా ముఖ్యం కదా. ఈ ఉద్యోగాలకి సాధారణ వయోపరిమితి ఎంత? ఇంకా రిజర్వేషన్ కేటగిరీల వారికి ఏమైనా సడలింపులున్నాయా అనే విషయాలు ఇప్పుడు వివరంగా చూద్దాం. జనరల్ కేటగిరీ వాళ్లకు మినిమం 18 ఏళ్ల నుంచి మాక్సిమం 40 ఏళ్ల వరకు అవకాశమిచ్చారు. అంటే ఇప్పుడే 10th, ఇంటర్ పూర్తి చేసిన కుర్రాళ్ల దగ్గర నుండి వేరే ఉద్యోగాలు చేస్తూ కెరీర్ మార్చుకుందాం అనుకునేవాళ్ల వరకు చాలా పెద్ద ఏజ్ గ్రూప్కి ఇది వర్తిస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీల విషయానికొస్తే కొన్ని సడలింపులున్నాయి. ఇక్కడ టేబుల్లో చూస్తే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, అంటే వాళ్లు 45 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, అంటే 43 ఏళ్ల వరకు అర్హులే. ఇక దివ్యాంగులకైతే వాళ్ల కేటగిరీని బట్టి 10, 13, చివరికి 15 ఏళ్ల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మాత్రం ఎలాంటి వయోసడలింపు లేదు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు, మరి ఉద్యోగం ఎలా ఇస్తారు? సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఈ ప్రక్రియ ఎంత పారదర్శకంగా ఉంటుందో ఈ సెక్షన్లో మనం తెలుసుకుందాం. మళ్ళీ ఒక్కసారి స్పష్టంగా చెప్తున్నా, ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు, మిమ్మల్ని కూర్చోబెట్టి ప్రశ్నలడిగే ఇంటర్వ్యూ కూడా లేదు. మొత్తం ఎంపిక కేవలం మీ 10వ తరగతి మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. సింపుల్. ఇంతకీ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి? ఇదేలో పెద్ద కష్టమైన పదం కాదు. అప్లై చేసిన వాళ్లందరి 10th క్లాస్ మార్కులను ఒక కంప్యూటర్ ప్రోగ్రాం తీసుకుంటుంది. ఎవరికి ఎక్కువ మార్కులున్నాయో వాళ్లను పైన పెట్టి అలా ఒక లిస్టు తయారు చేస్తుంది. అంతే, అంతా ఆటోమేటిక్. సో సెలక్షన్ ప్రాసెస్ని ఈ 4 సింపుల్ స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్, ఆన్లైన్లో అప్లై చేస్తారు. సెకండ్, మీ గ్రేడ్స్ లేదా మార్కులను కంప్యూటర్ ఒక పర్సెంటేజ్లోకి మార్చుకుంటుంది. థర్డ్, ఆ పర్సెంటేజ్ ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారవుతుంది. ఫైనల్గా ఆ లిస్ట్లో ఎవరైతే టాక్లో ఉంటారో వాళ్లకు జాబ్ వస్తుంది. అంతా సిస్టమ్ చూసుకుంటుంది. ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైన సెక్షన్, ముఖ్యమైన తేదీలు. అర్హతలున్నా, మంచి మార్కులున్నా టైంకి అప్లై చెయ్యకపోతే అంత వృధా. అందుకే జనవరి 2026 నోటిఫికేషన్కి సంబంధించిన ఈ డేట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ టైమ్లైన్ని జాగ్రత్తగా చూడండి. జనవరి 20న రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది.
ఫిబ్రవరి 5తో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ముగుస్తుంది. మధ్యలో ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేసి ఉంటే కంగారు పడకండి. వాటిని సరిచేసుకోవడానికి ఫిబ్రవరి 8 నుండి 10 వరకు టైమిస్తారు. ఇక అందరూ ఎదురుచూసే రిజల్ట్స్ సరిగ్గా ఫిబ్రవరి 20న వచ్చేస్తాయి. ఓకే, ముగించే ముందు ఒక్కసారి క్విక్గా అన్ని పాయింట్సు గుర్తు చేసుకుందాం. అర్హత 10th క్లాస్ పాస్ అయి తెలుగు చదివి ఉండాలి. సెలక్షన్ ఎగ్జామ్ లేదు, ఓన్లీ మార్కుల బేస్ మీదే. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ సడలింపులు అదనం. ప్రాసెస్ అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చెయ్యాలి, అంతే. వెళ్లే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఎంపిక మొత్తం మన చేతుల్లో లేని పాత మార్కుల మీదే ఆధారపడి ఉన్నప్పుడు, అంటే మనం గతాన్ని మార్చలేనప్పుడు, ప్రస్తుతం ఒక అభ్యర్థిగా మన చేతుల్లో ఉన్న అత్యంత ముఖ్యమైన పని ఏమై ఉంటుంది? ఆలోచించండి. బహుశా మన దగ్గరుండ సర్టిఫికెట్లను, వివరాలను ఎలాంటి తప్పు లేకుండా పక్కాగా ఆన్లైన్లో అప్లై చేయడమేనేమో.